బాబోయ్, మన కట్టం దోచుకోవడానికి వస్తున్నారు ఏములోళ్ళు. తీసుకెళ్ళిపోతే నేను చచ్చిపోతా బాబు, మాకు ఎలాగ బాబు? ఆలోచన బాబు నేటి దగ్గర అప్పు చేసేటప్పుడు ఉండాలి. బాబు బాబు నీ జన్మడా, నీ అరాస్కం కోలా. ఏంటే పేదలా చంపేస్తా. ఏమిటి అన్యాయం? ఆ మాట అడగడానికి నువ్వెవడు ఇబ్బే? మీ ఘటనని ప్రతిఘటించే కథానాయకుణ్ణి. నాయకుడివే? సార్, మా బాకీలు వసూలు చేస్తుంటే అన్యాయంగా అడ్డుపడుతున్నాడు. పడతాడు ఎరా, ఈ నెలలో ఎన్నిసార్లు అరెస్ట్ చేశారా నిన్ను? ధర్మాన్ని ఎప్పుడు అరెస్ట్ చేయడమేగా మీ పని. ధర్మాలు చెప్పే పెద్ద ధర్మాత్ముడు వచ్చాయండి. పదా దొమ్మి చేస్తారా? దొమ్మి పదా. ఆగవయ్యా, ఏంటి మీ అబ్బాయి లాక్కొచ్చావు? ప్రస్తుతానికి వీడు మా అబ్బాయి కాదు సార్, పబ్లిక్ ప్లేస్ లో గొడవ చేస్తున్న పెద్ద రౌడీ, అందుకే అరెస్ట్ చేసి తీసుకొచ్చా. కొంచెం ఆలోచించవయ్యా. ఇంకేం ఆలోచించలేదు సార్, నేను ఎఫ్ఐఆర్ రాస్తాను, మీరు పదండి. పద లోపలికి. ఏమిటి జైలు? ఎన్నిసార్లు చెప్పినా జైలు గదులు కడగరు, గోడలకి పెయింట్లు వేయరు, కనీసం ఏసీ అయినా చేయించరు. ఆహా, ఏసీ కావాలా? ఏసీ రూమ్ తో పాటు డబల్ కాట్ మంచం, ఫోమ్ బెడ్ కూడా ఉండదు. బాగుంటుంది. బాగుంటుందా? కట్టానంటే తుప్పొద్దులు పోతుంది యాదవాని. సార్, ఖైదీలకి మర్యాద ఇవ్వడం నేర్చుకోండి. మర్యాద? నువ్వు నాకు మర్యాద నేర్పుతున్నావా? ఒక్కడిచ్చానంటే మర్యాద అవుతుంది. నోరు మూసుకుపడి ఉండు. నమస్కారం రైటర్ గారు. నమస్తే. లాయర్ గారిని తీసుకొచ్చా. దేనికి? ఏం లేదు బాబు, మా పెద్దోడు అదే సుందరం గారు మా అబ్బాయి లోపలేశాడు కదా, జామీన్ ఇచ్చి ఇడిపించి తీసుకెళ్దామని వచ్చా. బాగుంది మీ వరుస. ఇద్దరు తండ్రులు ముద్దులు కొడుకని ఓ తండ్రేమో లోపలండి, ఇంకో తండ్రేమో బయట తీసుకురాడు. చాలా బాగుంది. ఏదోలే బాబు, కడుపు తీపట్టంటిది. చాకు మీ చెత్త. లాయర్ గారు, పేపర్స్ ఇవ్వండి. మొన్న వాడేదో రోడ్డు మీద గల్లం చేశాడని తాను అరెస్ట్ చేస్తే నేను బెయిల్ ఇప్పించాడని లా అండ్ ఆర్డర్తో గొప్పగా చేయించుకున్నాడు. ఇప్పుడు నేను ఏదో ఊరికి అరెస్ట్ చేసినట్టు పెద్ద గొప్పగా బెయిల్ ఇచ్చి తీసుకొచ్చాడులే. ఎవరిని అరెస్ట్ చేయాలో ఎవరిని అరెస్ట్ చేయకూడదో కొన్ని ఫేసులను చూస్తే తెలిసిపోద్ది. ఒక్కగానొక్క కొడుకు అయినా ఆడి ఫేస్ చూస్తే అల్లరి చేసేవాళ్ళు కనపడుతున్నాడా? చేతుల్లో లాఠీ పవర్ ఉంది కదా అని అరెస్ట్ చేశాడు, బెయిల్ ఇచ్చి తీసుకొచ్చా. బాబు,
ఊర్లో ఉండే గొడవలన్నీ నీకెందుకు? బుద్ధిగా ఉండొచ్చు కదా. అదేమిటంటే అన్యాయం తెలిసి ఊరుకోమంటావా? ఆహా పెద్ద మనగాడు మరి. అటువంటి నేరస్తుల్ని రౌడీల్ని గోండాల్ని పట్టుకోవడానికి మా డిపార్ట్మెంట్ ఉంది, మేమున్నాం. నానా కొన్ని ఛాన్సులు మాకు కూడా వదిలేరా. ఎట్లాంటి కొన్ని కేసులు పట్టుకుని పెద్దోడు నేను ఎర్ర బెల్టులు పెట్టుకుని హెడ్ కానిస్టేబుల్ అయిపోవాలని ఎప్పటి నుంచో కళ్ళగంటున్నాం రా. అయినా పెద్దోడు చెప్పిన ఉద్యోగం ఏదో బుద్ధిగా చేసుకోవచ్చు కదా. చెయ్యొచ్చు. ఆయన ఉద్యోగం కోసం ఎక్కడికి పంపినా నా సర్టిఫికేట్ చూసి ఓకే అంటారు. తర్వాత నా కళ్ళ ముందే ఎవరి దగ్గర లంచం తీసుకుని సారీ అంటారు. ఆ అన్యాయం చూస్తూ ఊరుకోమంటావా? ఒరే విజయ్, నువ్వు చేస్తున్నది మంచిదే కావచ్చురా, కానీ అలా దొంగదోవలు చూసేవాళ్ళు ఎంతకైనా తెగిస్తారు. ఆ గొడవలో నీకేమైనా జరిగితే నిన్నే కళ్ళలో పెట్టుకు చూసుకుంటున్న ఈ తల్లే అయిపోతున్నా ఆలోచించావా? ఏ రక్త సంబంధం లేకపోయినా చిన్నాడు నేను సొంత అన్నదమ్ముల కంటే ఎక్కువగా కలిసిపోయావురా. మీ అమ్మ నిన్ను కని ఈ అమ్మ చేతిలో పెట్టి నిన్ను నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. అప్పటి నుంచి మా ముగ్గురు ప్రాణాలు నీ మీద పెట్టుకు బతుకుతున్నావురా. అవును బాబు, నీ కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే మా గుండెల్లో గుణపాలు గుచ్చుకున్నట్టు ఉంటుంది. చూడు బాబు, నీకేమైనా జరగకూడనిది జరిగితే ఈ ఇంట్లో నుంచి 3 శవాలు బయటికి వెళ్తాయి. గుర్తుంచుకో. సరేలేండి, ఇంకే గొడవలకి వెళ్ళను. రండి భోంచేద్దాం. అదరా రండి, పెద్దోడా. వడ్డిస్తాను. వడ్డించరా. ఏమిటమ్మా ఏమిటి అన్యాయం? ఇక్కడ కారాపుతున్న వ్యాపారం దెబ్బతిందా? ఏయ్, నీ అనాకాని వ్యాపారం కోసం నా కారు ఇక్కడ ఆపకూడదంటావా? నోరు మూసుకుని కారు చూస్తూ ఉండు. ఏంటో ఏయ్, ఏమిటిది? ఎవరు? ఏ విజయ్, నువ్వా? అదేమిటి నా గాలి తీసేస్తున్నావు? నీకు గాలి ఎక్కువైందని అటు చూడు, నో పార్కింగ్. ఏయ్, ఎవరయ్యా నో పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేశారు? ఓ మీరా మేడం? ఇదేమిటి బొక్కలో తోసేయాల్సింది సెల్యూట్ కొడుతున్నారు? ధర్మాయి, అవును, అసలు ఇది నో పార్కింగ్ ప్లేసే కాదు కదరా. నో పార్కింగ్ ప్లేస్ కాదే కాదు. మీరు వెళ్ళండి అమ్మా, మీరు వెళ్ళండి. ఏమిటో గుడ్ మార్నింగ్ సార్. సార్. ఏమిటి గొడవ? నో పార్కింగ్ ఏరియాలో కార్ పార్క్ చేశారండి అమ్మాయి గారు. ఇది నో పార్కింగ్ అని నీకు తెలీదా? ఆ, తెలుసు, కాస్త అర్జెంట్ పనుండి. అర్జెంట్ పనేం కాదండి, వాళ్ళు బలిసి పార్క్ చేసిందండి. వాళ్ళ బాబు దగ్గర డబ్బు బాగా ఉన్నట్టుంది. ఈవిడ ఫైన్లు కడుతోంది. వాళ్ళ బాబు ఉద్యోగస్తుడు, ఎక్కువ సంపాదించడం లేదు. ఇదిగో ఇది తీసుకొని నో పార్కింగ్ పెనాల్టీ రాయి. సార్ అమ్మాయి పర్వాలేదు గారు రాయి. సార్ మీరు ఆవిడ బాబు నేనే. పని ఇది వెళ్తుంది. రైట్ టికెట్ 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 మీరే అడిగి ఆ? వా. ఏంట్రా పెద్దోడు దిగిపోయా? లేకపోతే ఏమిటాడు? పొద్దున్నే ఏదో ముఖం వేసుకొచ్చి ఎక్కడికి అని అడుగుతాడా? కండక్టర్ ఎక్కడికైనా అడక్క మరి ఏమడుగుతారా? అపశకునంగా ఎక్కడికి అంట. మరి ఎట్లా? వెళ్ళలేరా? మరి ఇప్పుడు ఎట్టా? అవతల బస్ స్టాండ్ లో డ్యూటీకి టైం అయిపోతుంది. ఇప్పుడు ఎట్లా వెళ్తా? ఏ నడిచెళ్తాం, ఆ? నడిచెళ్తాం. సరే మళ్ళా పద. పోలీస్ మావలు మీరా? ఓ పట్టు పడతా. ఇటీవరా నువ్వు పో. సరేకా. సత్యాన్రా దేవుడు, పడిపోయింది. నా కళ్ళద్దలేవి. లేమ్మా, లే, లే. మా నాయనే, అయినా ఈ వయసులో తోడెవరో లేకుండా ఈ ప్రయాణం ఏంటమ్మా? ఏం చెప్పను నాయన, కడుపు చెంచుకుంటే కాళ్ళ మీద పడుతుందని 2 కొడుకులున్నారు. ఏం లాభం? ఆయన పోయిన దగ్గర నుంచి చెరో 6 నెలలు చూస్తున్నారు. ఇప్పుడు పెద్దాడింటి దగ్గర నుంచి చిన్నాడింటికి బెజవాడ వెళ్ళాలి నాయనా. ఇదిగో మామగారు, బెజవాడ బస్సు వచ్చే వరకు ఇక్కడ కూర్చుందరు గారు, రండి ఆ, కూర్చోండి. ఆ, ఆ. అయ్యో, నా పెట్టె ఎక్కడ నాయనా? నా దగ్గర ఉంది లేండి బామ్మగారు. ఎవరా? ఇవ్వయ్యా, అసలే దొంగల భయం కదా, అందుకని నగా నట్రా డబ్బు దస్కం అన్ని ఇందులోనే దాచుకున్నా. నాకున్న ఆస్తి అంతా ఈ పెట్టే బాబు. నీకేం పర్వాలేదమ్మా, మేము ఉన్నాగా. మీకేం భయం లేదు, మిమ్మల్ని జాగ్రత్తగా బెదవాడ బస్సు ఎక్కిస్తాం. పెట్టె లాక్కున్నందుకు ఏమీ అనుకోకు బాబు. పెద్దదాన్ని బరువు మోసుకుంటూ తిరగలేకపోతున్నాను. ఈ పెట్టె చూసుకున్నారంటే కాస్త మరుగుదొడ్డి దాకా వెళ్ళొస్తాను. అలాగే. అలాగేనమ్మా. రై
తీసుకో వెళ్ళరామ్మా. నారాయణ, వెళ్ళలేదే మామగారు? ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఎట్టాగొట్టా నా పెట్టి నేనే మోసుకుపోతాలే. ఎంత మాట! మా మీద కూడా నమ్మకం లేదా? ఆ, మా ఇద్దరు ఫేసులు చూస్తుంటే పోలీస్ డ్రెస్సుల్లో ఉన్న బంది పొట్టులా కనపడుతున్నావా? అని నేను అనలేదుగా బాబు. నా పెట్టె నాకు పారేయండి. వీల్లేదు. ఆ, మా నిజాయితీని మేము నిరూపించి తీరుతాం. మా మీద నీకు నమ్మకం లేకపోతే ఇదిగో ఈ వాచ్ ఉంచు. ఒరే చిన్నడా, నీది ఖరీదైన వాచ్గా, అది కూడా ఇవ్వడం. ఉంచుకో, తీసుకో. ఇప్పుడు ధైర్యంగా వెళ్ళరామ్మా. పెట్టె జాగ్రత్త బాబు. అంటే అలాగేనమ్మా, నువ్వు వెళ్ళరా. జాగ్రత్త, బాత్రూమ్ లో కాలు జారి పడతావు. ఒరే చిన్నడా, ఆ, ప్రొద్దున్నే లేచి ఎవరి మొహం చూసామో గాని ఆఖరికి ఈ ముసలావిడ కూడా మనల్ని నమ్మట్లేదు. అందుకే సిగ్నల్ చూడాలంటే నువ్వు వినవు. ఉమ్. ఉమ్. ఏయ్, ఈ వాచీలు నీకు ఎక్కడి నుంచి వచ్చాయి? అవి అవి నావే. కొట్టంటే నీ వాళ్ళకం చూస్తుంటే ఎంకమ్మ డెస్క్ లో ఉంది. పోలీసులకే మస్కా కొడదాం అనుకుంటున్నావా? ఇవి మా నాన్నల వాచీలు. ఆ, ఏమిటి మీ నాన్నలవా? మ్మ్. వాళ్ళు మా నాన్నలు. మా నాన్న చిన్నాన్న. చాను, అవి వాళ్ళే నాకు ప్రజెంట్ చేసి నన్నే ఉంచుకోమన్నారు. ఉంచుకోమన్నారా? నిన్నే ఆ. ఒక్కటిస్తే డెస్క్ పగిలిపోతుంది. ఆడదాని కనుక మొదటిసారి వదిలిపెడుతున్నాను. ఇంకెప్పుడైనా ఇలా చేస్తే ఇంకెప్పుడు చేయను, నన్ను వదిలే. అవును, అసలు పోలీసులకి టోపీ వేయడం ఈ పిల్ల తప్ప, వేయించుకోవడం వాళ్ళ తప్ప? హ్మ్? ఛీ! చిచ్చి 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 పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎంత సమయస్ఫూర్తితో ఎంత తెలివితేటలతో ఉండాలయ్యా. పోలీసులు అయ్యుండి వాచి పోగొట్టుకున్నారు నాకు రిపోర్ట్ ఇస్తారా? సిగ్గు లేకుండా బళ్ళు. మాకు సిగ్గుగానే ఉంది సార్, కానీ ఏమి చేయటం, అదంతే సార్. నేను పుట్టగానే ఒక నర్సు పుట్టుకు మరి 3 సార్లు తుమ్మిందట. ఆ శకున ప్రభావం సార్ ఇదంతా. మా కర్మ సార్. తమలాంటి కొందరు ఫేసులు చూస్తే అందరికీ దండం పెట్టబుద్ధి వస్తుంది. మా ఫేసులు చూస్తే నెత్తి మీద మొట్టబుద్ధి వస్తుంది. అందుకే ఆ పిల్ల మా వాచీలు కొట్టేసింది. ఈసారి ఆ పిల్ల మాకు దొరకాలి సార్. మీరు చేసిన తెలివి తక్కువతనానికి ఎలా దొరుకుతుందా ఆ పిల్ల? అసలు తెలివితేటలంటే ఎలా ఉండాలి నేను చెప్తాను వినండి. పూర్వం మా తమ్ముడికి ఉత్తరం రాసి పోస్ట్ చేశా. ఆ తర్వాత తెలిసింది ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదు అని. వెంటనే సమయస్ఫూర్తి ఉపయోగించి, నాయనా తమ్ముడు, మొన్న నీకు రాసిన ఉత్తరం మీద అడ్రస్ రాయటం మర్చిపోయాను, ఏమనుకోకుండా తీసుకొని చదువు అని మళ్ళీ ఒక కార్డు మీద అడ్రస్ రాసి పోస్ట్ చేశా. అవును సార్, ఆ కవర్ మీద అడ్రస్ రాయలేదన్నారు కదా, మరి మీ తమ్ముడు గారికి ఎలా చేరుతుంది? చేమంతి ముద్దు మురిపెంతో వజ్రం వంటి కుర్రాన్ని వల్లో వేసింది.
ముద్దుగా తీరని ముచ్చట. నువ్వే నా జంట నీతోనే ఉంటా పండు వెన్నెల్లో పండిన పంట. రోజు మోజు తీరే నీకు నాకు కారం కారం తీయగా ఉంది కారణమేమిటి చెప్పబ్బా. పొగరు పొగరు సగలే రేపే వయసే కారణమాయబ్బా సింగరాల వయ్యారి జోడి అవుతుంటే చెదు తీపి తేడాలు లేనేదేవంట గువ్వగూడై నూరేళ్ళు నువ్వు నేనుంటే నీకు నాకు భేదాలు రాని రావంట. ప్రేమగా చేరని కౌగిట కన్నె సంపంగి నిన్నే రమ్మంది. ఉంటే కోణంగి ఎంత నచ్చింది వేచి వేచి ఉన్నా నీకై నేను కారం కారం తీయగా ఉంది కారణమేమిటి చెప్పబ్బా. పొగరు పొగరు సగలే రేపే వయసే కారణమోయబ్బా ఒంట్లో ఏదోలా ఉంటుందేంటబ్బా. ప్రేమే పుట్టాక అంతేనోయబ్బా ఈ గుండె చప్పుళ్ళు మన పెళ్లి మద్దెళ్ళు కావాలేకపోయిన రాజా. కారం కారం తీయగా ఉంది కారణమేమిటి చెప్పబ్బా. పొగరు పొగరు సగలే రేపే వయసే కారణమోయబ్బా జాగ్రత్తగా మాట్లాడు. లాఠీ ఎత్తి లాండ్ ఆర్డర్తో కొడతా. నేనే ఉన్నాను ఏమంటే కుక్క అంటే కుక్కే కదన్నా మరే కుక్క గారు అను. ఏంటి? మరి ఎవరు కొంటాం? వేల్పూర్ రాజా గారు కొన్నారు. మద్రాసులో బయలుదేరింది, కోర్టులోకి వెళ్తుంది. పబ్లిక్ ఇంట్రడక్షన్. అసలు వారికి గొప్పతనం ఏంటనుకుంటున్నా? వారిని పుట్టినప్పటి నుంచి సినిమా హీరోయిన్లో ఉంచుకున్నారు. నేను కూడా కుక్కకు పుడితే ఎంత బాగున్నావు ఎందుకో ఎంత చక్క హీరోయిన్ల ఒళ్ళో కూర్చున్న వాడిని వాళ్ళు నన్ను ముద్దు పెట్టుకునేవారు నేను పడుకునేటప్పుడు అలా పక్కెక్కి ఉచ్చబోసేవాడివి. అలా అనుకునేవారు. ఈ ఫేస్ మంచిగా పుట్టితేనే చూడలేక చేస్తున్నాం. కుక్కగా పుట్టుంటే మున్సిపల్ వ్యాన్ తెప్పి తోసేవాడిని. అయినా వారికి నీకు పోలికేంటి? నిన్ను నిలబెట్టి అమ్మినా వారి బొచ్చు విలువ చేయవు. ఇదిగోండి సార్ అలా మళ్ళీ ఏం చేస్తావ్? అసలు వారి చరిత్ర ఏంటనుకుంటున్నావు? ఏంటి మొన్నటిదాకా బొంబాయిలో రేఖ, ఢిల్లీలో అమృత సింగ్, కలకత్తాలో మున్మున్ సేన్, రీసెంట్ గా మద్రాసులో చిలక స్మిత. అలాగే సార్ ఒకసారి ఉండండి ఆ, అబ్బే నేనేం చేయను సార్ చిన్న డౌట్ ఒళ్ళు పట్టుకున్నా, ఒళ్ళు పట్టుకున్నా. అంతే కదా, ఎవరిగారా ఎవరిగా ఎవరా? అయ్యా ఎంత మాట అడిగేవరా? నిన్ను మరిగా పర్వాలేదు. మళ్ళీ కనబడ్డా బేకారు నా కొడుక. కుక్కలతో కనిపిస్తావు అనుకుంటున్నావు. నాన్నగారు లేవండి. ఏమిట్రా? లేవండి చెప్తాను. ఆ, అదేమిటి విజయ్, కొత్త సినిమా రిలీజ్ రోజున హీరో బొమ్మ తెర మీద పడగానే చప్పట్లు కొట్టే అభిమానులాగా అలా కొట్టేస్తున్నావు. మమ్మల్ని సీలోకి రానివ్వు. వాసిని దుంపదేక ఆడికి శుభమాని ఎస్ఐ ప్రమోషన్ వస్తే ఈ దీపాల పాట ఏంటే తప్పుకో. పెద్దడా నువ్వు టీవీగా నిలబడి ఈ ఎస్ఐ డ్రెస్ చేసుకో. నేను మామూలు కానిస్టేబుల్ లాగా నీకు సెల్యూట్ కొడతా. వద్దురా. వద్దా? సెల్యూట్ వద్దనే పోలీసు టోటల్ డిపార్ట్మెంట్ లో నేను ఒక్కనే చూస్తున్నాను రా. అదేం కుదరదు. మర్యాద మర్యాదే, ఫ్రెండ్షిప్ ఫ్రెండ్షిప్పే. వేసుకో. అది కాదురా చిన్నాడు, మీరు నాకు వచ్చిన ప్రమోషన్ గురించి సంతోషిస్తున్నారే కానీ దాంతోపాటు ట్రాన్స్ఫర్ కూడా వచ్చిందన్న సంగతి మర్చిపోయారు. వద్దురా. శరీరాలు వేరైనా ఒకే ప్రాణంగా మెలిగే నిన్ను నన్ను విడదీసే ఆ ప్రమోషన్ నాకు వద్దురా. జీవితంలో ఎవరైనా డబ్బు సంపాదించవచ్చు, పేరు సంపాదించవచ్చు, పదవులు సంపాదించవచ్చు, కానీ ప్రాణానికి ప్రాణంగా మెలిగి
నీలాంటి ఆత్మీయుని పొందే అదృష్టం జీవితంలో నాలాంటి వాడికి తప్ప ఇంకెవరికి దక్కదురా. ఇప్పుడు ఆ పదవి కోసం ఆ అదృష్టాన్ని జారబిడించుకోలేదురా. పెద్దోడా, నా కోసం నీ ఉద్యోగంలో ప్రమోషన్ వదులుకొని నీ మనసులో ఆత్మీయుడిగా నాకు ప్రమోషన్ ఇచ్చేశావు. ఈ జన్మకి చాలరా చల్లుడా. పెద్దోడా. హలో పాప, ఎవరి కోసం? మీకోసం కాదు. పోనీ మేం మాత్రం వచ్చింది నీకోసమే అనుకో. ఏయ్, హోల్డ్ యువర్ టంగ్. విజయ్ విజయ్, ఎవరో రౌడీలు నీలం వెంటబడుతున్నారు. అదేమిటి యాక్సిడెంట్ అయిందని ఫోన్లో చెప్పావు? అది కాదు విజయ్, నీకు నీలం మీద ప్రేమ ఉందో లేదని అలా చెప్పమంది. ఓహో, అయితే ఇది ఇంకో డ్రామా అన్నమాట. లేదు విజయ్, నేను చెప్పేది నిజం. నీ కహానీలు ఇంకెవరికైనా చెప్పు, వస్తా. విజయ్ విజయ్, కంగ్రాచులేషన్స్ మిస్టర్ యంగ్ Thank మ్యాన్. you, sir. సమయానికి వచ్చి మా అమ్మాయిని కాపాడాం. ఇట్స్ ఆల్ రైట్. మిస్టర్ యంగ్ మ్యాన్, ఎన్నో ఏళ్ల బట్టి మా పోలీస్ డిపార్ట్మెంట్ పట్టుకోలేని ఈ మత్తు మందు ముఠాను పట్టుకున్నాం. నీలాంటి వాళ్ళు మా డిపార్ట్మెంట్ కు చాలా అవసరం. నిన్ను పై అధికారులకు రికమెండ్ చేస్తాను. గుడ్ లక్. నీ వల్ల గుట్టు రట్టయింది చాలక నువ్వే వచ్చి నాకు చెప్పడవా? అటువంటి వాళ్ళని ఏం చేస్తాం గిరిజ? భైరవ, ఇంకా ఆలస్యం దేనికి? ఓం నమః శివాయ. పెద్దల్లో కలిపే గిరిజ. మిస్టర్ సుందరరావు, మగ్నస్ను పట్టించిన మీ వాడి ప్రతిభ ప్రభుత్వం గుర్తించింది.
ఎస్ఐగా సెలెక్ట్ చేసి ట్రైనింగ్ కి రమ్మని ఆర్డర్స్ పంపింది. విశ్వాస ఎస్, మీ వాడు స్పెషల్ మెరిట్ మీద ఉద్యోగం సంపాదించాడు. యూ కెన్ బి ప్రౌడ్ ఆఫ్ హిమ్. థ్యాంక్ యూ సార్. ఇట్స్ ఆల్ రైట్. ఎవరమ్మా నువ్వు? నమస్కారం అండి. నమస్కారం. అలాగే ఉండండి, అలాగే ఉండండి. ఈ పోజులో మిమ్మల్ని చూస్తుంటే లవకుశలో అంజలిదేవిలో ఉన్నారండి. నిజమా? ఉన్నమాట అన్నావు. ఇంతకీ ఎవరమ్మా నువ్వు? అయ్యో అయ్యో, మీ గొంతు సావిత్రి గొంతులో ఉందండి. పోన్లేమ్మా, ఇంతకాలానికి నువ్వు ఒక్కదానికి గ్రహించావు. మా ఆయన ఉన్నారు రైల్వే ఇంజిన్ బొగ్గులాగా. ఎందుకు ఒక్కసారి కూడా ఇలా అనలేదు. మీ ఆయన అన్నారో లేదో నాకు తెలియదు, కానీ విజయ్ మాత్రం మీ గురించి ఎప్పుడు చెప్తాడండి. చెప్తాడు. అందుకే విజయ్ అంటే నాకెంతో అభిమానం. అంతేకాదు, మీ ప్రాణం విజయ్ అని చెప్పాడండి. అవునమ్మా. ఆ విజయ్ ప్రాణం నేను. నా పేరు నీలిమండి. కదలకు, అలాగే నించో. నిన్ను చూస్తుంటే మా ఇంటి మహాలక్ష్మిలో జమునలా ఉన్నావు. మా విజయ్ నిద్రలో నీలిమా అని కలవరిస్తుంటే అది ఏ కొరివిదయం పేరు అనుకున్నాను. నా కాబోయే కొడలు ఇంత అందంగా ఉంటుందనుకోలేదమ్మా. మీరు ఆ మాట అంటే నేను సిగ్గుపడాలిగా. ఈ సిగ్గు బొగ్గులైనట్టుంది. విజయ్ లోపలున్నాడు, మాట్లాడుతుండు. నేను ఇప్పుడే వస్తాను. ఏయ్! ఏయ్, టవల్ కట్టుకున్నావా? కట్టుకున్నానులే. అమ్మయ్యా, ఎప్పుడొచ్చావు? మర్చిపోయాను. ఏం మర్చిపోయావు? నిన్న అవతారంలో చూసి ఎప్పుడొచ్చానో మర్చిపోయాను. అసలు మా ఇంటికి నేను ఎవరు రమ్మన్నారు? ఒకళ్ళు రమ్మడం ఏంటి? ఈ రోజు రాకపోయినా రేపైనా రావాలిగా, అందుకే ఇప్పుడే వచ్చేసాను. గొప్ప పని చేసావులే. మా ఆంటీ కనుక చూసిందంటే మీ అమ్మగారే మా అబ్బాయి విజయ్ లోపల ఉన్నాడు, వెళ్ళి మాట్లాడు అని చెప్పి పంపించారు. అసలు నువ్వే పని మీద వచ్చావు ఇక్కడికి? చెప్పాలా? రేపటి నుంచి నువ్వు కనపడవు కదా, అందుకోసం కళ్ళారా చూసిపోదామని వచ్చాను. బాగా రా, అయిందా? అమ్మో బాబాయ్, నువ్వు బయటికి వెళ్ళు, నేను డ్రెస్ చేసుకొస్తాను. వెళ్ళు. నువ్వు సరిగ్గా బిడా. నువ్వెప్పుడొచ్చావమ్మా? ఇప్పుడేనండి, విజయ్ ఊరికి వెళ్తున్నాడు కదా అని. అమ్మయ్యా, మా వాడి ట్రైనింగ్ కి నీ హెల్ప్ ఉందమ్మా. థ్యాంక్స్. ఎరా తిములు, అవతల ట్రైన్ వెళ్ళిపోతుంది. వచ్చేస్తాను చిన్నానా. రే, ట్రైనింగ్ లో జీతం తక్కువ, ఖర్చులు ఎక్కువ ఉంటాయి. అందుకని ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఆశీర్వదించు. ముందు నాకు కాదు, వాడికి పెట్టు. ఆ, నేను చిన్నోడిని, నువ్వు పెద్దోడివి. ముందు నీకే దండం పెట్టాలి. పెట్టరా. వయసులో నేను పెద్దవాడినైనా తల్లి లేని బిడ్డను పెంచి పెద్ద చేసింది మీరు. అందుకని ముందు మీకే పెట్టాలి. ఇద్దరు కలిసి ఆశీర్వదించండి. శుభం. టైం అయిపోతుంది. నడు. సర్లేరా, ఈ సమయానికి సరైన డ్రెస్లో వచ్చింది. రామ్మా, ఇద్దరు దా. వస్తానండి. వెళ్ళిరా నాయన. ఏ రోజా? అమ్మో, తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుందిరా. అస్సలు నీ కంటికి నేను ఎట్ట కనిపిస్తున్నారా? రంకు మొగుళ్ళని తరిచే బ్రోకర్లా కనిపిస్తున్నానా? అమ్మో, ఆ రోజు ఇంకా మర్చిపోలేదా మీరు? మర్చిపోయే మాట అంటారా అది? నా పర్సనాలిటీ, నా ఫేసు, నా సిన్సియారిటీ తెలిసి కూడా నువ్వు నన్ను ఆ ప్రశ్న వేసావంటే లాఠీ ఎత్తి నిన్ను ఓరి సన్నాసి, ఇంకా సుంటే చచ్చూరుకునేవాడికి. ఎవరో తరువుకొస్తున్నాడు, కంగారుగా పరిగి ఉంటారా? తరుముగాడు ఏంటి సార్? తనతో పరిగెడుతున్నాను. ఎవరు? ఆనందరావు. ఆనందరావా? ఓరైతే నువ్వేదో తప్పు చేసి ఉంటావు. నేనేం చేయలేదండి. బుద్ధి కడిగిన ఒక విషయం అడిగానండి. తెలిస్తే తెలుసు అని చెప్పాలి, తెలియకపోతే తెలియదని చెప్పాలి కదా. అవును. గుర్తు తెచ్చుకొని మరి వాయిదాల పద్ధతిలో కొడుతున్నారండి కనపడప్పుడల్లా. సార్, మిమ్మల్ని ఒక విషయం అడుగుతాను సార్. ఏమిట్రా? ఏం లేదు సార్, ఆనందరావు గారు మీరు సొక్క ప్యాంటు లాంటి వాళ్ళు కదా సార్. అవును. మీకు తెలిస్తే ఆయనకు తెలిసి ఉండాలి, ఆయనకు తెలిస్తే మీకు తెలిసి. అవును. కరెక్ట్ కరెక్ట్. ఏం లేదు సార్, మొన్న శిలకస్మిత గారి కుక్కనే ఏల్పూర్ రాజా గారు ఊరేగింపు చేత తీసుకెళ్తున్నారు కదా సార్. అవును. అప్పుడు నాకు వచ్చిన డౌట్ వచ్చిందండి. ఏమిట్రా? ఓసారి తలంచండి. ఆ, నెత్తి మీద టోపీ ఉండగా నేను ఎవరికి తలంచున్నా? అయితే టోపీ తీసి తలం. ఇది గుడ్ ఐడియా. చెప్పరా.
కొట్టాలా నరకాలా నిన్ను ఏమన్నావు నువ్వు ఇప్పుడు? నేనేమన్నానండి? ఇప్పుడు చిలక సింత గారు కుక్కని ఏలుపురాజు గారు ఉంచుకున్నారు. చిలక సింత గారు ఎవరు ఉంచుకుంది అని అడిగాను. తప్పే ఉందండి. చిలక స్మిత ఎవరిని ఉంచుకుంది అని అడిగావు అంతే కదరా? అంతే కదరా? నా కొడక ఇవన్నీ తెలుసుకోవడానికి మేమన్నా బ్రోకర్ నా కొడుకులా అనుకున్నావా? బ్రోకర్ నా కొడుకులా అనుకున్నావా? రేయ్, ఆగు, ఆగు, ఆగరా. చిలక స్మిత ఎవరిని ఉంచుకుందో తెలుసుకోవడానికి మేమన్నా బ్రోకర్ నా కొడుకులమా? పొద్దున్నే ఈ సన సగలేడు ఏ సగం ఎదురొచ్చిందేమో. ఇటు వెళ్తే లాభం లేదు, ఇటు వెళ్తాను. సార్ మంచినీళ్ళు తెమ్మంటారా? వద్దు. పోనీ యాలుక్కాయలు పొడి కలిపిన మంచి మసాలా టీ తెమ్మంటారా? అరే నీకే చెప్పేది వద్దని చెప్పట్లా? లేకపోతే నిమ్మకాయ రసం కలిపిన మజ్జిగ తెమ్మంటారా? చెప్పండి సార్. రే, పోరా. చెప్పండి సార్, ఏం కావాలో చెప్పండి సార్. రే, కావాలంటే. అయ్య బాబాయ్, హెల్ప్ హెల్ప్ హెల్ప్! నా జ్యూరిస్డిక్షన్ లో తెల్లగైతల్లో ఉండదు వెనకేసి కొడతాడా? రేయ్! చెప్పండి. అయ్యో, హెల్ప్! హై! హెల్ప్! సార్ వద్దు బాబాయ్, వద్దు బాబు. మీద పడ్డామంటే అప్పడంలో అయిపోతాను. తను వదిలే. సారీ సార్, మా అబ్బాయి విజయ్ వచ్చి ఎస్ఐగా కూర్చొని అనిపించింది సార్. నీ కనిపించొచ్చయ్యా, మధ్య నన్ను నేల టపాకాయలా నేలకేసి కొట్టడం ఏంటి? నా స్టిక్. లేదు సార్, మా వాడికి నాకు మధ్య ఎవరో అడ్డొచ్చినట్టు అనిపించి క్షమించండి సార్. కూర్చోండి సార్. ఇలా అనిపించడాలు కనిపించడాలు చాలా డేంజర్ సుందర్రావు. నేను పేట్రౌడీలా కనిపించడం చితకబాదే వరకు దెబ్బతింటా ఫ్యూచర్ ఉన్నవాడిని. ఇంకెప్పుడు అలా జరగదు సార్. సార్ 2 రోజులు సెలవు కావాలి సార్. అదేమిటో సుందర్రావు, హరి మీద గిరిబడ్డా సెలవు పెట్టిన వాడివి. ఇప్పుడు ఏమైందయ్యా, ఎందుకు ఈ సెలవు? మా అమ్మమ్మకి ఒంట్లో బాగోలేదట సార్, ఒక్కసారి వెళ్ళి చూసొద్దామని. అలాగే వెళ్ళరా. థ్యాంక్ యూ సార్. రావయ్యా. అరే, ఆ వెండి కంచాల చోరీ ఫైర్కి పట్రా. పైనుంచి షడ్డు ఎక్కువైపోయింది. మనమంతా సత్తు బచ్చలు కొనుక్కొని ఊళ్ళో ముష్టెత్తి వెండి కంచాలు కొని ఎస్పీ గారికి ఇవ్వాల్సి వచ్చేటట్టుంది. కర్మ. కానీ కానీ అన్నట్టు ఇది పట్టుకో, ఇది కూడా పట్టుకో. ఇందులో కజ్జికాయలు సున్నుండ్లు ఉన్నాయి. మీ ఆంటీ చేసి పంపించింది నీకోసమే. ఏంటనుకుంటున్నా, అమలాపురం అట్టిపళ్ళు నా సెలక్షన్. ఇవన్నీ నువ్వు ఒక్కడివే తిని. ఆ. అవును, అసలు మీ నాన్న కుత్ర ముక్కన రాస్తానంటరా? రాయుడు, అడిగి ప్రేమ అభిమానం ఉంటాయి కదా. ఉట్టి మొండి మనిషిరా. కొడుకెంత ప్రయోజకుడయ్యాడు. ఇదంతా కల్లారా చూసి ఆనందిద్దామనే జ్ఞానం ఉండక్కర్లా మనిషికి. తింటాం, పడుకోవడం, జ్ఞాపకం వచ్చినప్పుడల్లా కొడకా అని ఆడవటం. నువ్వెప్పుడు వచ్చారా పెద్దడా? ఇప్పుడైనా వచ్చింది. కాకపోతే అబ్బాయి ఇంతగా చిక్కిపోయాడని నువ్వు దగ్గరగా చూసి బాధపడుతున్నావు. నేను దూరంగా చూసి బాధపడి ఏమీ చేయలేక కూర్చున్నాను. రేచలాడా, సరైన తిండి తిప్పలేక బాబు ఎలా చిక్కిపోయాడో చూసావా? అవునరా. అవునరా? ఏమిట్రా వీడితో చెప్తున్నా? నేను మొండి మనిషినా? నాకు వీడి మీద ప్రేమాభిమానాలు లేవా? ఏట్రా మా ఇద్దరిని విడదీయాల్సి వస్తున్నావు? ఏట్రా ఎవరికరా పెద్దడా? ఏం మాట్లాడి మీ ఇద్దరిది కిడదీసే బంధం అంటారా? కాకపోతే ఎటొచ్చి నేనేగా పరాయండి. అవే మాటలిచ్చినాన్న. అవి మాటలు కాదు బాబు, వాడి మనసులోని బాధని చెప్తున్నాడు. ఒరే చెన్నాడు, నేను కన్నాను గనక మాది బంధం అయితే, నువ్వు వాడిని పెంచావు గనక నీది విడగొట్టినా విడిపోని బంధం. ఇది మనకు భగవంతుడిచ్చిన అనుబంధం. మన మంచి చెడ్డలు చూసినా, మనం చనిపోతే మన తలగురు పెట్టడానికి నీకైనా నాకైనా వీడేరా మనకి. వీడు మన ఇద్దరి బిడ్డరా. అమ్మాయి, అయ్యో అయ్యో ఏమిటి సార్ అలా కాలు కాలిన పిల్ల తిరుగుతున్నారు? మీ అవస్థలు చూస్తుంటే నాకు జాలేస్తోంది సార్.
ఏంట్రా నేను కాలుగాలిన పిల్లిలా కనిపిస్తున్నానా నీకు? దరిద్రుడా, చంపుతా చంపుతా దరిద్రుడా. అయ్యో అయ్యో అమ్మా, 4 రోజుల నుంచి విరోచనం గాక నేను చూస్తుంటే నీకు అదే డిఫెక్ట్. అమ్మా. ఇక్కడ పట్టుకోండి. ఆ, ఏడు సార్ ఏం జరిగింది? అమ్మో. ఏంటి సార్ స్టేషన్ లో కడుగు పెట్టకనే ఎలక తెచ్చిన వాసన ఎక్కడ? అబ్బే, మీ దగ్గర ఏంట్రా నా దగ్గర ఎలుగు తెచ్చిన అవసరం వస్తుందా? చంపుతా గాడిద. అమ్మా అయ్యో. అరే ఆ రంగమ్మ బ్రోకర్ కేసు ఫైల్ ఇంకా మూసేలేదు కదా? అవలేదు. ఆ కేసులో నిడికించి బొక్కలో దోషాలని చెప్తా. రారా. తోసేయండి సార్, నేను రెడీ. లోపలుంటే హాయిగా టైం ప్రకారం వచ్చేస్తాయి, హ్యాపీగా ఉండొచ్చు. రే మాట వరుస కన్నాను రా. నిన్ను లోపలికి దోసేస్తే అది జైలు చెల్లవరదరా, పందులు దొడ్డ అవుతురా దరిద్రుడు. అమ్మో అమ్మో అయ్య బాబోయ్. అయ్యో అయ్యో. ఏంటి సార్ అట్ట బాధపడుతున్నారు? చిన్నదరక్క గిలగిల కొట్టుకుంటున్నాడు. అమ్మా ఏమైంది సార్? మలబద్ధకం అని చెప్తున్నాను కదండి. అయ్యో అయ్య బాబోయ్. సార్ అయ్యా దీనికి నా దగ్గర చిన్న చిట్కా వైద్యం ఉందండి. అమ్మమ్మమ్మమ్మ. ఏం లేదు సార్, అయ్యో. బాగా పండిన అయ్యో. 2 అరటిపళ్ళు తింటే 5 నిమిషాల్లో బయటికి కొట్టేస్తే హ్యాపీగా ఉంటది. అయ్యా అదేదో చేసి పెట్టు బాబు. ఆ, అట్లాగే. రేయ్, అమ్మా. ఈ రూపాయి తీసుకెళ్ళి అయ్యో 2 బాగా పండిన అరటిపళ్ళు పడరా. అలాగే. అరే, తొందరగా రా, రా, మీరు బాగా పడుతుంది సార్. ఇగో అరటిపళ్ళు ఇవ్వ. థ్యాంక్స్. ఒకటికి నెట్టుకోలే. అరటిపళ్ళు తెమ్మ నేను పంపించాను, ఇంతవరకు రాలేదేంటబ్బా. వచ్చేసా. ఇదిగోండి సార్ ఏంట్రా ఇది? పండు. నేను ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటి ఇది, మరి రెండోది అది? అదే ఇది. అది కాదురా, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. ఎన్ని తెమ్మన్నాను? 2. ఒకటి ఇది, మరి రెండోది అది? అదే ఇది. మరి ఏమో సరిగ్గా చెప్పా. అది కాదురా, ఆ. ఇప్పుడు నేను నిన్ను ఎన్ని తెమ్మన్నాను? 2. ఎంత ఇచ్చాను? రూపాయి. ఒకటి ఇది, మరి రెండోది అది? అదే ఇది. అమ్మో అమ్మో అమ్మో. సరిగ్గా చెప్పరా, ఇంకోసారి గేటు కొట్టుకుని తల పగిలిపోతారా. నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. నీకెన్ని ఇచ్చాడు? 2. సరిగ్గా కరెక్టే కదా. ఒకటి ఇదే అయితే మరి రెండోది ఏది? అదే ఇది. చంపు. ఏంటి కొడతామండి అలాగా? ఏంటి అది కాదు సార్, అమ్మా. వీడికి నేను రూపాయి ఇచ్చి 2 అచ్చిపోయి జారా అన్న. ఒకటి ఇది అంటున్నారండి, ఆ. మరి రెండోది ఏదిరా అంటే? అదే ఇది. కొడతావు. వాడికి ఏం తెలుసు పాపం, పిచ్చి ముండా వాడుకు. వాడిని పట్టుకో కొడితే ఏం చేస్తాడు? నువ్వు ఇలారా ఇలారా. నువ్వు ఇలా నాన్న, ఆయన అడుగుతారుగా. ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. వాడు ఎన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. ఇది ఒకటి, రెండోది ఇది. అదే ఇది. ఊరుకోయా, ఆయన అడుగుతున్నారుగా. నువ్వు ఉండవయ్యా మగడా. బాబు ఆయన ఎంత ఇచ్చాడు? రూపాయి. నీకెన్ని అరటిపళ్ళు వచ్చినాయి? 2. ఇది ఒకటి, రెండోది ఏది? అదే ఇది. మళ్ళీ అదే మాట బాబు. ఊరికే బీపీ పెట్టుకోకు, ఉండు. అయ్యా నా బంగారు కొండ, ఈయన ఎంత ఇచ్చాడు? రూపాయి. రూపాయి ఇచ్చాడు కదా. వాడెన్ని అరటిపళ్ళు ఇచ్చాడు? 2. 2 ఇచ్చాడు కదా. జాగ్రత్తగా ఆలోచించు, అబద్ధం ఆడకూడదు. ఇది ఎన్ని అరటిపళ్ళు? 1. ఒకటే కదా. ఒకటే కదా. మరి రెండోది ఏది నాయనా? అదే ఇది. అయ్యో అమ్మా! అమ్మా! ఎక్కడ దొరికావురా? అయ్యో అయ్యో, కడుపులో ఇప్పుడు చస్తాక నువ్వు ఎక్కడ దొరికారు బాబు? అయ్య బాబోయ్! అడుగు కరెక్ట్ గా చెప్పు నాన్న, నేను నీకు ఎంత ఇచ్చాను? రూపాయి. కరెక్టే కదా. ఎన్ని పళ్ళు తెమ్మన్నాను? 2. అవును కదా. కాగ్దారుతాను. ఒకటి ఇదైతే మరి రెండోది ఏది? అదే అండి. చెప్పు నాన్న, ఆ, చెప్పు. అది చెప్పు. అదే ఇది. ఆగు ఆగు, అసలు ఏంటి గొడవ? ఆగు, అతనికి ఎంత ఇచ్చావు? రూపాయి. ఎన్నట్టు వెళ్తున్నావు? ఒకటి ఇది, రెండోది ఇది, అదే ఇది. విజయ్, నీకు ఇంటి దగ్గర నుంచి చెప్పాను అర్జెంట్. చూడు విజయ్, నా కళ్ళు మూసినా తెరిచినా
నువ్వే కనిపిస్తున్నావు. అయితే నీకు నిద్ర రావట్లేదా? ఓ పని చెయ్యి, నేను వచ్చే వరకు అలాగే కలలు కంటూ ఉండు, అప్పుడు హాయిగా నిద్ర వస్తుంది. అంతేనా? అంతే. ఫోన్ పెట్టాయి. కమ్మగా ఉంది కౌగిలి విందు, కసిరేపిన కవ్వింత కొకొరకొకో, బిరుసెక్కిన బింకాలు చిమ్మిరి తొక్కో, పడుచువడి విడిపోడు అసలు మగాడు, పనసతో నా పరువాలు వదలడు వీడు. కమ్మగా ఉంది కౌగిలి విందు. సోకుల్లో సూర్యుడు మాటంగా చేరాడు, వాటేస్తే జాబిల్లి వేడికి కులికింది. కుర్రాడి దూకుడు కులుకుల్లో చెడుగుడు, ఈ తపన రేపి ఇచ్చేని చెరుకు తీపి, తికమక నడుముని సరిచేయనా, లగిజిగి కిరికిరి జరపాలిరా, సుతరాలే ప్రతే చేరి సుఖించాలే. సమ్మగా ఉంది సక్కని ముద్దు, కమ్మగా ఉంది కౌగిలి విందు. ఆహాహా ఓహో లా లా లా. లా లా లా. దాహంతో దాంటే మోహంతో సై అంట, నిలువెత్తు సింగారం పదిలంగా నీకిస్తా, అందాల అంగడి తూకాల సందడి నా వయసు కోరే, అందుకే దరికి చేరే. సరిపడా ఈయరా శృతి మించక, పెదవితో పదనిస పలికించేదా, చల్లబాల తెల్లారాలి సైర రాజా. సమ్మగా ఉంది సక్కని ముద్దు, కమ్మగా ఉంది కౌగిలి విందు, కసిరేపిన కవ్వింత కొకొరకొకో, బిరుసెక్కిన బింకాలు చిమ్మిరి తొక్కో, పడుచువడి విడిపోడు అసలు మగాడు, పనసతో నా పరువాలు వదలడు వీడు. సమ్మగా ఉంది సక్కని ముద్దు, కమ్మగా ఉంది కౌగిలి విందు. మరైతే ఈ నోట్ల కిందకి తెల్ల కాగితాలు ఎలా వచ్చినాయి కన్నా? అదే సార్ నాకు అర్థం కావడం లేదు. నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి. రే, యమున్నైనా మోసం చేయగలవేమో కాని ఈ బాపినీండు మోసం చేయలేవు. భైరవ, ఓం నమః శివాయ. వీణ్ణి పెద్దల్లో కలిపి
అన్నయ్య, కూలి ఇస్తారని విషం తాగటం ఎంత ప్రమాదకరమో ఇప్పటికైనా అర్థమైందా అన్నయ్య? నువ్వు కండలు కరిగేలా వాళ్ళకి చాకిరీ చేసినా వాళ్ళకి పావలా నష్టం వస్తుందని తెలిస్తే నీ ప్రాణాలు తీయడానికైనా వెనుకాడరు. ఆ విషయం అర్థం చేసుకోవటానికి ఎంతకాలం పట్టిందమ్మా? అమ్మ ప్రాణాలు వదిలే ఆఖరి క్షణంలో కూడా దగ్గర లేకుండా పోయాను. అమ్మ చనిపోతూ నిన్నే కలవరించింది. నువ్వు జీవితంలో స్థిరపడకుండానే తను వెళ్ళిపోతున్నందుకు ఎంత కుమిలిపోయిందో తెలుసా? అలాంటప్పుడు ఒక్క మాట కూడా నాకు తెలియపరచలేదే అమ్మా. తెలియపరచకపోవడం ఏమిటి? అమ్మ చావు బతుకుల్లో ఉండగా నిన్ను పిలవడానికి అక్కడికి వస్తే ఎవరమ్మా? నేను మీ దగ్గర పనిచేస్తున్న రవి చెల్లెల్ని సార్. అలాగా? మా అమ్మకు ఒంట్లో బాలేదు సార్. అన్నయ్యనే కలవరిస్తోంది. ఒక్కసారి వాడిని పంపిస్తే. అయ్యో, ఏడోబోకమ్మా, ఏడోబోకు. ఊరుకోమ్మా, నీకేం కావాలో చెప్పు, నేను చేస్తానుగా. ఊరుకోమ్మా, ఊరుకో. అదేంటమ్మా, నీకెంత డబ్బు కావాలో చెప్పు, నేను ఇస్తానుగా. నీ డబ్బు వద్దు, ఏమి వద్దు. బాబులేడు అన్నయ్య ఆగు. నన్ను ఆపకమ్మా, నా రక్తం ఉడికిపోతుంది. నీ ఒంటి మీద చేయి వేసిన వాడి ప్రాణం చేస్తాను. ఇన్నాళ్ళు నువ్వు దూరంగా ఉన్నా మాకు అమ్మైనా ఉండేది. ఇప్పుడు ఆ దుర్మార్గుని చంపి జైలుకి వెళ్ళి మమ్మల్ని దిక్కులేని వాళ్ళని చేస్తావు అన్నయ్య. అవునన్నయ్య, నాకు కావాల్సింది పగ ప్రతీకారం కాదు. ఇప్పటికైనా నువ్వు మారి మంచి మార్గంలోకి వస్తే అమ్మ ఆత్మ శాంతిస్తుంది. అలాగేనమ్మా, నువ్వు చెప్పినట్టే చేస్తాను. ఇప్పుడే వెళ్ళి పోలీసులకు లొంగిపోతాను. వాడి పాపాలన్నీ బయట పెడతాను. ఆ పాపాల్లో పాలు పంచుకున్నందుకు జైలు శిక్ష కూడా ఆనందంగా అనుభవిస్తా. వాడు బ్రతికుండగానే నరకం అనుభవించేలా చేస్తాను. నా ప్రతీకారం తీర్చుకుంటాను. ఏమిటి రైటర్ నువ్వు చెప్పేది? నిజం సార్. రవిగాడు పోలీసులకు సరెండర్ అయ్యాడా? భైరవ, ఓం నమః శివాయ. ఆ నడక టీవీ చూడరా, సోదా నడక. నీ నడక ఇది ఆఫ్టర్ ఆల్ ఒక కానిస్టేబుల్ నడక. మరి ఆడిది ఎస్ఐ నడక. అబ్బా ఊరుకోండి. కొండవీటి సింహంలో అచ్చం ఎన్టీఆర్ నడిచి వచ్చినట్టు. అది కరెక్ట్. కరెక్ట్ కరెక్ట్. ఇక్కడ కూడా మీ పోలీస్ దండాలేనా? ఆ డ్రెస్ చూస్తే చాలు మీకు పూనకం వచ్చేస్తుంది. అదేం కాదు, మేము ఇద్దరం సాధించలేంది మన విజయబాబు సాధించాడు. అందుకే ఈ పూనకం. కరెక్ట్. ఇదిగో ఫోటోగ్రాఫర్ రెడీగా. రెడీ. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఈ ఊరు వాళ్ళ దిష్టి, పొరుగు రోళ్ళ దిష్టి, కన్న వాళ్ళ దిష్టి, పెంచిన వాళ్ళ దిష్టి, ఓ పెద్దోడి దిష్టి, చిన్నోడి దిష్టి, అందరి దిష్టిలు ఈ గుమ్మడికాయ పగిలినట్టు పగిలిపోవాలి. ఇప్పుడది 1 minute సార్, 1 minute. రై, నేనేం చెప్పాను? వాడు ఫోటోలు తీసేవాళ్ళగా ఉన్నాడా? సరే, నువ్వు వెళ్ళుకోండి. స్వాగతం సుస్వాగతం. ఆపుతావా నీ సినిమా స్వాగతం? ఇంకా ఎర్రనిది ఓ దండి అమ్మా. నేనివ్వను, నేనే వెయ్యాలి. అన్ని సవ్యంగా సమకూడితే నువ్వు దండేసే రోజు ముందుందమ్మా. ముందు మమ్మల్ని రై చిన్నడా అందుకో. ఏమిటి నాన్న ఇదంతా? ఇదంతా మా ఆనందం. సంతోషం బాబు. శోభన్ బాబు నటించిన కన్నవారి కలలు సినిమాలాగా మా కలలు ఫలించిన రోజు బాబు. మీరు ఎలా ఉన్నారు నాన్న? కనపడతల్లా
ఆనందంలో ఉల్లిగాడులా ఉబ్బిపోతున్నాడు మీ నాన్న. కొంచెం ఆపుతారా? ఒక స్టిల్ దిగుదావా? అలాగే. చూడండి, ఒక స్టిల్ తీయండి. Come on. ఫోటో రెడీ. ఏం బాబు నువ్వు పెళ్లికి ఫోటో నొక్కితే శోభనానికి లైట్ వెలిగట్టుగా ఉంది. రేయ్, ఏమిటో ఇవాడు ఎక్కువగా నవ్వేస్తున్నావురా? నవ్వాల్సిన రోజు కూడా నవ్వుతాం ఏంటంట. ఇవాళే డ్యూటీలో జాయిన్ అయ్యాను, నన్ను ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించమంటావు బాబు? ఈ ఆనందంలో నోట మాట రావటం లేదు. 100 కాలాల పాటు చల్లగా వర్ధులు బాబు. బాబు తన మన తేడా లేకుండా డ్యూటీ చేసి మంచి పేరు తెచ్చుకో. అవునవును, కర్తవ్యం సినిమాలో విజయశాంతి లాగా. ఏమిటి ఆడపిల్లలానా? కాదు కాదు, అంకుశం సినిమాలో రాజశేఖర్ లాగా. బాగానే కవర్ చేసావు. ఆ, బాబు ముందు లోపలికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకో. అసలు దేవుడు ఉన్నాడంటారా? ఏమిట్రా, ఎందుకు లేడు? మనందరికీ తండ్రి ఆయనే. లేదు నాన్న, బిడ్డల్ని సుఖపెట్టి సంతోషించేవాడు తండ్రి, బాధ పెట్టి ఆనందించేవాడు తండ్రి కాదు, తలారి. డ్యూటీ మీద ఇక్కడికి వచ్చానన్నా. ఏమిటా నువ్వు చెప్పేది? మన ఇంటికి డ్యూటీ మీద రావడం ఏంటి? అవును, రవి అనే వ్యక్తిని లాకప్లో కొట్టి చంపిన నేరం మీద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. రవి ఆడిటర్ చచ్చిపోయాడు రా. రాత్రి మేము లాకప్లో పెట్టినప్పుడు బాగానే ఉన్నాడే. సారీ, అవన్నీ మీరు కోర్టులో చెప్పుకోండి. అరే, ఇవి మనం నేరస్తులను అరెస్ట్ చేసినప్పుడు ప్రతిసారి చెప్పే మాటలేరా? కానీ ఇవాళ మనం ఆళ్ళు నేర్పిన నోట ముట్టినాల్సి వస్తుంది. ఆగు, వాళ్ళని అరెస్ట్ చేయడానికి వీల్లేదు. లేదమ్మా, ఇవాళ వాడు మొదటిసారిగా డ్యూటీ నిర్వహిస్తున్న రోజు. అడ్డు రాకమ్మా. జైల్లో అతను మీరు కొట్టారా? అబ్బే లేదండి, అస్సలు కొట్టలేదు. ఒరే ఒరే, నువ్వు అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం ఆడడం తప్పు. మనం ఇరుక్కుపోతాం. ఇరుక్కుపోయినా సరే అబద్ధం ఆడకూడదు. కొట్టిన మాట నిజమేనండి, కానీ గట్టిగా కొట్టలేదండి. 1-2 నిదానంగా కొట్టామండి. సాక్ష్యాధారాలు పరిశీలించిన తర్వాత ముద్దాయిల ఆనందరావు సుందరరావులు రవి అనే వ్యక్తిని లాకప్లో కొట్టి చంపారని కోర్టు వారు అభిప్రాయపడుతున్నారు. రక్షకభటులు అయి ఉండి భక్షకభటుల్లా ప్రవర్తించినందుకు సెక్షన్ ఐపీసీ 104 ప్రకారం 5 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించడమైనది. శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే జయమునీయవే, శ్రీ తులసి ప్రియ తులసి జయమునీయవే. ఆంటీ, ఉదయం ఆటకి గుణసుందరి సినిమా చూశాను. తులసమ్మను వేడుకుంటేనైనా మీ నాన్న చిన్నాన్న బయటపడతారేమోనని ఇలా ప్రార్థిస్తున్నాను. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను భరించలేనంటీ. భరించలేకపోతే నన్ను తీసుకెళ్లి జైల్లో పెట్టి గొప్పగా పేరు తెచ్చుకో. ఆంటీ, లేకపోతే ఏంట్రా, నిన్ను చిన్నప్పటి నుంచి గుండెల మీద వేసుకుని ప్రాణానికి ప్రాణంగా పెంచినందుకు జైల్లో పెట్టావుగా. అసలు వాళ్ళు హత్య చేశారని నువ్వు నమ్ముతున్నావా? కొంచెం కూడా ఆలోచించకుండా గొప్పగా అరెస్ట్ చేసావు. లేదండి, నా డ్యూటీ నేను చేశాను. నాకు తెలుసు ఆంటీ, వాళ్ళు నేరస్తులు కారని. తెలిసినట్టయితే వాళ్ళని బయటికి తీసుకురావచ్చుగా. తీసుకురావచ్చు, కానీ దానికి సరైన సాక్ష్యాలు కావాలంటే ఎలాగైనా ఆ దోషుల్ని పట్టుకుని మా నాన్నని చిన్నాన్నని నిర్దోషులను నిరూపించి బయటికి తెస్తాను. నన్ను నమ్ము. ఏమిటి అక్కడ నప్పుతున్నావు? ఇందాక కూడా అక్కడికే నప్పావు. ఇలా దొంగలాడేమిటా? నేను అంటున్నా. నేను ఎక్కడ నప్పాను? నడిచి కా ఎక్కడే ఉంటాను. అబద్ధం అడగ. అబద్ధం అంటే ఏంట్రా? అది ఎక్కడ ఉంటాను? అబద్ధం అడగ. నువ్వే అబద్ధం ఆడుతున్నావు. అబద్ధం అడగ. నువ్వే అబద్ధం ఆడుతుంది. ఇట్లా తొంటి ఆడలేదు. ఏమిటో అలా కేకలేస్తున్నావు? నీ సొమ్మేదో నేను ఎత్తుపోయినట్టు. అన్ను వరుస అంటే నీ సొమ్మేదో నేను తిన్నట్టు. ఒరే చిన్నాడా, మా నీళ్ళు ఒక్కసారైనా జ్ఞాపకం రాలేదట. ఎందుకు జ్ఞాపకం రావట్లా? మాణిక్యం కూడా జ్ఞాపకం వస్తుంది. మర్చిపోదాం అంటే నా వల్ల కావట్లా. అది మర్చిపోదామనేగా నీ మీద రంకిలేస్తున్నాను. అది సరే కాని పెద్దోడా, మరి నువ్వెందుకు అరుస్తున్నావురా? నాకు కూడా విజయ్ జ్ఞాపకానికి వచ్చాడు రా. అది మర్చిపోదామని నీ మీద కేకలేశాను రా, లేకపోతే ఎప్పుడైనా నీ మీద కేకలేశానట్రా. అరే
ఇప్పుడు విజయ్ ఎలా ఉన్నాడో ఏమోరా. పిలిచారా సార్? 12వ తారీఖు రాత్రి ఏం జరిగింది? ఆ రోజు రాత్రి నేనేదో రాసుకుంటూ ఉండగా సుందర్రావు ఆనందరావులు కలిసి అలా కొట్టుకుంటూ వాళ్ళు కొట్టిన దెబ్బ ఎక్కడ తగిలిందో ఏమిటో పాపం పొద్దున్న చూసేటప్పుడు చచ్చిపోయి ఉన్నాడు సార్. నిజంగా పోలీసులు ప్రాణాలు తీసేవాళ్లే అయితే నీకిలా మాట్లాడే ధైర్యమే ఉండదు. సరే, చనిపోయిన రవి చెల్లెల్ని పిలు. ఆ రవి చెల్లెల్ని నేనే. నీ పేరు? రాణి. ఏ ఈ ఇంట్లో మిగతా వాళ్ళని కూడా చంపితే ప్రమోషన్ ఇస్తానన్నాడా బాపినీడు? బాపినీడా? ఏ ఎప్పుడు ఆ పేరు కూడా వినలేదా? బాపినీడికి నీ అన్నయ్య చావుకి సంబంధం ఏమిటి? బతికున్నప్పుడు మా అన్నయ్య ఆ నీచుడి కోసమే హత్యలు చేశాడు. మా కోసం మంచిగా మారాడని తెలిసి మీ పోలీసుల ద్వారా మా అన్నయ్యను చంపించాడు. ఎప్పటికైనా ఆ నీచుడి మీద ప్రతీకారం తీర్చుకుంటాను. వాడి చావు నా కళ్ళ చూస్తాను. అంటే నీ ప్రతీకారం కోసం నిజాయితీ పరులైన ఇద్దరు పోలీసుల జీవితాల్ని బలి తీసుకుంటావా? వాళ్ళు నిజాయితీ పర్లా కాదు, హంతకులు. బాపినేడు మోచేతి నీళ్ల కోసం కక్కుర్తిపడిన కుక్కలు. స్టాప్ ఇట్. వాళ్ళెవరో తెలుసా? ఒకరు మా నాన్న, మరొకరు మా చిన్నాన్న. వాళ్ళు ప్రాణాలు తీసే హంతకులు కారు. నీతికి నిజాయితీకి నిలిచే సిన్సియర్ పోలీసులు. నా మాట విను. నువ్వు సాక్ష్యం చెప్తే ఆ బాపినేడు కుట్రని బట్టబయలు చేస్తాను. అక్కర్లేదు, నా పగ నేనే తీర్చుకుంటాను. ఆ బాపినీడు ఎంతకైనా సమర్థుడు. నేను ఎదురు తిరిగానని తెలిసిన రోజున తప్పకుండా నన్ను చంపి తీరుతాడు. రాణి, మీ అన్నయ్య చావుకి కారణమైన వాళ్ళ మీద నీకెంత కడుపు మంటుందో, మా వాళ్ళని అపనిందల పాలు చేసిన వాళ్ళ అంతు చూడాల్సిన బాధ్యత నాకు అంతే ఉంది. ప్లీజ్ నా మాట విని నాతో చేయగలవు. నేను నీకు రక్షణ కల్పిస్తాను. మా ఆంటీ. నమస్కారం అండి. రాణి, ఇక నుంచి ఇది నీ ఇల్లు అనుకో. ఇక నీకేం భయం లేదు. లోపలికెళ్ళు. రాణి, ఓ చిన్న రిక్వెస్ట్. పోలీసులు దొంగలు ఒకటైపోయారని జనం అనుకోకుండా ఉండడానికి నువ్వు కటింగ్లు మానేస్తే బాగుంటుంది. అలాగే. ఒరే, ఎవరు అమ్మాయి? మనకు కావాల్సిన అమ్మాయి. అన్నింటిలోనూ కలిపి 12,000 మంది పనిచేస్తున్నారు. వాళ్ళల్లో రవి ఎవడో నాకెలా తెలుస్తుంది కన్నా? నో, మీరు అబద్ధం చెప్తున్నారు. అతను మీ దగ్గరే పనిచేసేవాడని అతని చెల్లెలు చెప్పింది. ఆమెపై మీరు అత్యాచారం కూడా చెయ్యబోయినట్టు చెప్పింది. శివోహం శివ శివ, ఏమిటి దారుణం? ఎందుకీ అభాండం? చూడు కన్నా, పెద్దవాళ్లతో వ్యవహరించేటప్పుడు మంచి చెడు తెలుసుకుని మాట్లాడడం మర్యాద నాయన. మీకు అతను తెలుసో తెలీదో త్వరలోనే నిరూపిస్తాను. మా ఇంటి ఎందుకైనా మంచిది, వీడి మీద ఒక కన్నేసి ఉంచమని మన వాళ్ళందరికీ చెప్పు. అలాగే. ఓం నమః శివాయ. నీ ప్రమోషన్ గురించి నాకు వదిలేవే, ఊరిక కంగారు పడక. అలాగే గురు, నువ్వు చెప్పినట్టు చేద్దాం. తెలిసిందా? స్టేషన్ లో సిగరెట్ కాలుస్తున్నావు, పైగా పొగ నా మొహం మీద వదిలిపెడుతున్నావా? ఏంటి సిగరెట్ కాల్చాలన్నది కాల్చాం, ఏడు పెద్ద బోడి అజమాయిషాలు ఇస్తావిటి? వాట్ నాన్సెన్స్ యు ఆర్ టాకింగ్? ఏ ఊరికి నాన్ సెన్స్ గిన్సెన్స్ అంటావట, పెద్ద డిసిప్లిన్ ఆఫీసర్ లాగా. మీ నాన్న మీ బాబాయ్ హత్య చేసి జైలుకి వెళ్ళారు. స్టాప్ ఇట్. ఆగండి సార్, ఆయన ఎందుకు కొడతారు? ఆయన అన్న దాంట్లో తప్పే ఉంది. పెద్దడా, ఏమైందిరా? మనం చేసిన పని వల్ల అబ్బాయి అవమానాలు పాలవ్వాల్సి వస్తుంది. మన అబ్బాయి ఎప్పుడు అవమానాలు పాలయ్యాడరా? కళ్ళు మూసుకుంటే అబ్బాయి అవమానాలు పాలవుతున్నట్టు కనిపిస్తోందరా. మరి ఏం చేస్తాం? మనం చెయ్యని నేరం మన నెత్తిన పడ్డప్పుడు. అదే, ఆ చెయ్య నిరవే మన మీద పడ్డప్పుడు మనం ఇక్కడ చేతులు కట్టు కూర్చుంటే వాడక్కడ 10 మందిలోనూ ఎన్ని అవమానాలు పొందుతున్నాడు. బాగుందిరా. జైల్లో పడ్డాక మనం ఏం చేయగలుగుతాం చెప్పు? పెద్దోడా, ఒక పని చేస్తే ఏమిటది? దానికి నేను ఒక ప్లాన్ చెప్తాను కదా. అమ్మో, నాకు భయం వేస్తా. నేనున్నాను కదా, నేను చెప్పినట్టు చెయ్యి. కాపాడండి, కాపాడండి, కొట్టుకుంటున్నాడు, కాపాడండి.
కాపాడండి అయ్యయ్యో అయ్యయ్యో కాపాడండి 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 వాళ్ళు వస్తున్నారు గట్టిగా కొట్టుకో అయ్యో మూర్తురాలతో కొట్టుకుంటున్నాడు కాపాడండి కాపాడండి రండి అయ్యయ్యో కాపాడండి రండి బాబు రండి రండి ఆ తాళాలు వాడి చేతిలో పెట్టండి బాబు మంచినీళ్ళు పడరావా ఏయ్ ఆగు ఏమి రే చిన్నాడా రైతు గారిలో తాళం వేసింది ఇట్లా ఆ రవి గారి చావు గురించి తెలుసుకోవాలంటే ఈ రైటర్ గారిని కలుసుకోక తప్పదురా. ఇప్పుడు ఎట్టంట? ఇప్పుడు ఎట్టా మరి నో, తప్పించుకుపోయిన వాళ్ళు ఖైదీలు మాత్రమే కాదు, మాజీ పోలీసులు కూడా. వాళ్ళు తప్పించుకోవడానికి పోలీస్ డిపార్ట్మెంట్ కూడా సాయం చేసిందని ప్రెస్ అభిప్రాయపడుతోంది. అది నిజం కాదు సార్. మీ మాట నేను నమ్మొచ్చు, కానీ ప్రెస్ సబార్డినేట్స్ నంబర్. సో మిస్టర్ విజయ్, వెంటనే వాళ్ళని వెతికి పట్టుకోండి. వాళ్ళని పట్టుకున్న వాళ్ళకి బహుమతి ఇస్తామని పేపర్లో ప్రకటించండి. ఈ పారిపోయిన ఆనందరావు సుందర్రావుని పట్టుకుంటా ప్రమోషన్ సంపాదిస్తా. వాళ్ళు బయటికి వచ్చి రవిని ఎవరు చంపారు అని విచారణ మొదలు పెడతారంటావా? అదే సార్ నా భయం. వాళ్ళు విచారణ మొదలు పెడితే మీరు పెద్దల్లో కలిసిపోతారేమోనని. మూస్తావా? ఏమిటి? నోరు. చాలండి. భైరవ, సార్, శత్రువు మనల్ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచించే లోపే వాళ్లను దెబ్బతీయడం నా అలవాటు. భైరవ, వాళ్ళిద్దరినీ ఓ కంట కనిపెడుతూ ఉండు. సమయాన్ని బట్టి పెద్దల్లో కలిపేద్దాం. ఓం నమః శివాయ. పెద్దడా ఆకలేస్తుందిరా. నాకు ఆకలిగానే ఉందిరా, కడుపు మండిపోతుంది. కానీ ఈ బట్టలతో ఊళ్ళోకి వెళ్తే పట్టుబడిపోతామే. మరి ఎట్టరా, కడుపులో ఎలికలు తిరుగుతున్నాయి, ఏం చేద్దాం? ఇదేంటి బాబు, ఖైదీల బట్టలు కూడా ఫేషన్గా అయిపోయి గుర్తించుకున్నారు. ఫేషన్గా ఉన్నాయి. పెద్దడా పెద్దడా, ఆకలి దంచేస్తుందిరా, ఇంకొంచెం ప్రసాదం పెట్టమని అడుగుదామా? ఒరే చిన్నాడా, ప్రసాదం పలహారంలాగా తినాలి కానీ అన్నంలాగా తినకూడదురా. ఇంకా పెట్టమంటే ఇది కూడా లాక్కుంటారు. కూర్చొని తిందాం పద. ఒరే, కావాలంటే నాది కూడా కొంచెం తిను. పెట్టరా, ఆకలి వస్తుంది. ఒరే చిన్నాడా, బుజ్జిగాడు. అమ్మో, మన్ని పట్టుకోవడానికి వస్తున్నట్టున్నాడు రా. అక్కడ లాక్కుందాం పద. స్వామి, నా తండ్రులు నిర్దోషులని నా మనసుకు తెలుసు. అసలు దోషులు పట్టుబడి నా వాళ్ల మీద వచ్చిన ఈ మచ్చ మాసిపోయేలా చేయి స్వామి. ఈ ప్రయత్నంలో నాకు విజయం కలిగేలా చూడు స్వామి. డ్రైవర్, డ్రైవర్, ఎక్కడికి వెళ్ళాడు? ఆగు. వదలరా. అరే విజయ్, బాగున్నావా? బానే ఉన్నాను. నువ్వు ఊరుకొని వచ్చానాడా? అసలు నీ గారభం వాడు అలా చేసింది ఎలా? ఎస్ఐ ఉద్యోగం రాగానే పెద్ద మునగడ అయిపోయాను అనుకుంటున్నావా? సిగరెట్లు తాగితే గుండె చిల్లులు పడి బూందీ జల్లేలాగా అయిపోతుంది తెలుసా? అవును, అసలు నిన్ను ఎట్ట పెంచాం రా?
అగరత్తు పొగ తగిలితేనే దగ్గుతావన్న భయంతో ఇంటూ అగరత్తులు కూడా ఎలిగించకుండా పెంచితే ఇవాళ నువ్వు సిగరెట్ తాగుతావా? రే, నీ ఊపిరితిత్తులు మైనపొత్తులాగా కరిగిపోతాయి తెలుసా? మీ ఇద్దరు చేతులు తాపండి. అలా రా దారికి. ఇక ముందు ఎప్పుడు సిగరెట్ల దగ్గర చేతులు చేయవేస్తావా? ఒరే చిన్నడా, పెద్దడా ఉస్కో. నీలిమా, నీలిమా, ఏమైంది? ఏమైంది నీలిమా? నొప్పి. అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏం లేదు, ఇలా వెళ్తున్నానా కారు ఆగిపోయింది. ఏమైంది? నొప్పి. ఎక్కడ? ఇక్కడ? ఇక్కడ ఇక్కడ ఇక్కడ? అక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ? ఇక్కడ కాదు, ఇక్కడ ఇక్కడ? ఇక్కడ. ఏంటో ఈ తిమ్మిరి, ఏందో నీ అల్లరి, ఏంటో ఈ తిమ్మిరి, ఏందో నీ అల్లరి, యగాది గాయమా మజా మజా శ్రమ, కసిగా భలే భలే కొసరే హుషారులే మగాడికి సవాలులే. హై 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 హై. అప్పుడే ఏమైందిలే, అరే అంతా ముందుందిలే. అప్పుడే ఏమైందిలే, అంతా ముందుందిలే. ఎప్పుడు అదే పని, రవే రమణి. బలపు లడాయికి వయసు బడాయికి తడి పొడి జవాబిది. హై 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 హై. ఏంటి తకిట తకిట, ఆగు గురు ఇక చాలి బడాయిక. అమ్మమ్మ అమ్మమ్మ పట్టు బదలనిక, రావే చకోరిక నీది మజాయిక. అటు ఇటు నాకు ముద్దు పడాలిక, అది ఇది కాక అన్ని ఇవ్వాలిక. ఓ మన్మథ ఇది నీ సంపద, ఆ ముచ్చట ఇకనే తీర్చదా. వేలి సుఖాల హాయి ఇవాళ, చేయి పడే క్షణాలలో హాయ్ 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 హాయ్. అప్పుడే ఏమైందిలే, అంతా ముందుందిలే. యగాది గాయమా మజా మజా శ్రమ, బలపు లడాయికి వయసు బడాయికి తడి పొడి జవాబిది.
వాటేస్తే వయసు దుమిత దుమిత మోత మోగినిక ఆశ తీరాలిక చిక్కాక నడుము చిలికి చిలికి భిన్నా తీయాలిక వేడి చేయాలిక పూయారమే దోచి చేస్తా కథ కండి గులాబీ నై ఒడికి వస్తా సరాసరి కై తక్కలే ఇక నా పక్కన రే చుక్కనై మరి నీ చిక్కనా అవి చాలు అనేలా అన్ని రకాల ముద్దడని ఇలా ఇలా ఏంటో ఈ తిమ్మిరి ఏంటో నీ అల్లరి హే 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 అప్పుడే ఏమైందిలే అంతా ముందుందిలే యగాది గాయమా మజా మజా శ్రమ బలపుల్లడాయికి వయసు బడాయికి తడి పొడి జవాబిది నిరపరాధులను తెలిసి కూడా వాళ్ళను వెంటాడి వేధిస్తున్నావు. ఇదేం బాలేదు. ఒక పోలీస్ ఆఫీసర్ కూతురు అయ్యుండి నువ్వు ఇలా మాట్లాడడం అస్సలు బాలేదు. నేనెవరి కూతుర్నైనా మనిషిని చూస్తే నేరం చేశారో లేదో చెప్పగలను. ఓకే బాయ్. ఆ అమ్మాయి ఎవరు? ఓ పరిచయం లేదు కదా, రా పరిచయం చేస్తాను. నీలిమా, ఈమె రాణి. నేను చెప్పలా, వీళ్ళనైనా లాకప్లో హత్య చేశారు. ఆ నేరం మీదే నాన్నని చిన్నని అరెస్ట్ చేశారు. ఓ ఈవిడేనా? నమస్తే. నమస్తే. ఈవిడ ఆ, ఈయన కాబోయే భార్యని. ఏంటంత అర్జెంటు? ఇదిగోండి సార్ మిట్టి. ఏమండి బాబు, ఇదిగోండి మీకు స్ట్రాంగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఇదిగోండి సార్ మిట్టి. పెట్టు. సార్ ఆ, ఒక 50 రూపాయలు అంటే ఇవ్వండి సార్. చాకు మీ చెత్త మొన్న కదా బాకీ అబ్బా, ఇచ్చేసాను. ఇవ్వండి సార్ చెప్తాను. దేనికిరా? అయ్యో, ఇవ్వండి సార్. ఆ, ఏంటి పారిపోతున్నానండి? ఇవ్వండి. మళ్ళీ ఎప్పుడు ఇస్తావు? తనలేండి సార్, ఉండండి. ఏంటో. ఏమండి ఎస్ఐ గారు, ఎస్ఐ గారు, గుడ్ మార్నింగ్ సార్. ఏంటి పొద్దున్నే నిద్రపోతున్నారు? రాత్రి నైట్ డ్యూటీయా? నేను నిద్రపోతున్నా అనుకున్నావా? లేదురా, కళ్ళకి రెస్ట్ ఇచ్చి ఆహా. మెదడుకి పదును పెడుతున్నాను. అసలు నేను ఎస్ఐని కాకపోతే భారతదేశం ఎంత నాశనం అయిపోయి ఉండదా అని ఆలోచిస్తున్నాను. అవునేంటిలా వచ్చావు? ఏం లేదు సార్, చొక్కాకు ఆ. జేబు లేదు. ఈ 50 రూపాయలు ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు సార్. సార్, ఈ 50 రూపాయలు మీ దగ్గర నుంచి ఒక 20 రూపాయలు అంటే ఇవ్వండి సార్. ఓహో, నీ దుంపదగా, నీతో పెద్ద గొడవరా నాకు. ఇదిగో ఉంచు. థ్యాంక్ యూ సార్. ఏమండే, అరే టీ ఇక్కడే మర్చిపోయానా? మీకు షుగర్ సరిపోయింది కదండి? సరిపోయింది. ఇదిగోండి సార్ మిట్టి. ఇదిగోండి సార్ మిట్టి. మీ కొరకనే షుగర్ తక్కువ వేసి తెచ్చా. సార్, ఈ 20తో కూడా పని లేదు, ఇది కూడా మీ దగ్గర ఉంటాను సార్. ఓహో, నీ దుంపదగా. మొత్తం 70 రూపాయలు ఉన్నాయి సార్ మీ దగ్గర. నువ్వు నాకు ఇచ్చింది 50 కదరా? అది ఇంతకు ముందు సార్. ఆ, ఇప్పుడు 20 రూపాయలు ఇచ్చాను కదా. అవును. మొత్తం 70 రూపాయలు ఉన్నాయి మీ దగ్గర. అందులో 20 నాది కదయ్యా. అది కాదు సార్, ఆ, ఇంతకు ముందు ఎంత ఇచ్చాను? 50, ఇప్పుడు ఎంత ఇచ్చాను? 20, మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు మరి. అందులో 20 నాది కదరా? అది కాదు సార్, ఆ. మీరు కంగారు పడకండి. ఆ, ఇప్పుడు ఎంత ఇచ్చాను? 20 ఇచ్చావు. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను? 50. మొత్తం కలిపి ఎంత? 70. 70 రూపాయలు. 20 నాదిగా? అబ్బా, ఏం చదివారు సార్ మీరు? ఒకటే కంగారు. రైటర్ గారు ఒకసారి ఇలా రండి. అయ్యో. అబ్బబ్బబ్బ. ఇదేదో ఒకటే కనిపించింది. కంగారు పడిపోతున్నారు బాబా. సార్. మీరు ఒకసారి ఇలా రండి. ఇలా చెప్పండి ఆ, సార్. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్? ముందు 50 ఇచ్చాడు. విన్నారు కదా సార్? ఆ. ఇప్పుడు ఎంత ఇచ్చాను సార్? 20, విన్నారు కదా సార్? ఆ. మొత్తం కలిపి ఎంత సార్? 70. విన్నారు కదా సార్? ఆ. మొత్తం 70 రూపాయలు మరి. అవును సార్, 50, 20, 70 కదా. 70 ఇచ్చేయండి సార్. చా, ఆ, 50, 20, 70. అవును సార్. 50, 20, 70 కదా సార్. 50, 20, 70 రా. ఆ. అందులో 20 నాది కదా. అబ్బా 50, 20, 70 కదా సార్. ఆ. అసహ్యంగా ఉంటుంది మన డిపార్ట్మెంట్. ఇచ్చేయండి చెప్తాను. నేను 20 ఇచ్చాను కదా. అబ్బబ్బా, 50, 20, 70 కదా సార్. ఇచ్చేయండి. అందులో నేను 20 ఇచ్చాను కదా. ఇచ్చేయండి చెప్తాను. ఆగండి సార్. ఆ, మీరు కొట్లాడుకుంటారు సార్, ఇదేం బాగోలేదండి. నా 70, ఆ 70 ఇలా పడేయండి. ఇస్తాను. ఏంటి 50, 20, 70 అంటాడో మాకు తెలీదా? ఇదిగో 70. ఆ. ఇంతకు ముందు ఎంత ఇచ్చాను సార్ మీకు? 50. ఇదిగోండి 50. ఆ, ఆ తర్వాత ఎంత ఇచ్చాను సార్? 20. ఇదిగోండి 20. ఆ. మొత్తం కలిపి ఎంత సార్? 70. 70 రూపాయలు మరి. రే ఇట్లా చెప్తాను. ఆ. నా 50 నాకు. 50, ఏంటి 50 రూపాయలు? అవునరా, ఇప్పుడు తీసుకున్నాక మళ్ళీ ఇస్తానని. మీరు నాకు ఇవ్వడం ఏంటి? ఇప్పుడే ఇస్తానని తీసుకున్నావు కదరా. సార్ నేను కదా సార్ మీకు 50 ఇచ్చాను. అవును. మరి ఈయన ఇచ్చాడు ఏంటి? ఇందాక నా దగ్గర తీసుకున్నావు కదరా. చూసారా సార్, మీ ముందు అబద్ధం ఆడేస్తున్నాడు. నాకు. రేయ్, చూసారా సార్? నాగా. shut up. నువ్వు వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్. నువ్వు వెళ్ళిపో చెప్తా.
ఏంటి సార్ వాడు నా దగ్గర 50 తెలుసుకున్నా సార్. పిచ్చి పిచ్చిగా మాట్లాడక. నేను ఎంత ఇచ్చాను రా? మీరు 20 ఇచ్చారు, ఇప్పుడు నేను 50 ఇచ్చాను సార్. నువ్వు ఎంత చేయవా? నేను 50 ఇచ్చాను సార్. నేను 50 ఇచ్చానంటే నువ్వు 50 ఇచ్చావా? ఆ. అయితే వెళ్ళి కూర్చో. నా 50 పోయి నేను ఏడుస్తుంటే కూర్చో. వీడు 50 ఇచ్చాడంట, మనం ఇచ్చింది 20 కదా. పెద్దోడా, ఈ బట్టల్లో మన చూస్తే జనం గొడవ చేసేస్తున్నారా? అవునురా, ఎక్కడికి వెళ్ళినా జనం వెంటపడి తరుగుతున్నారు. ఇప్పుడు ఏం చేయాలంట? అదే నాకు అర్థం కావట్లేదురా. ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా? ఎలాగైనా సరే మనం ఈ జైలు బట్టలు వదిలేయాలి. నాకు ఆలోచన వచ్చిందిరా. ఓ పని చేస్తే ఏమిటది? రామ్ రామ్ హనుమా స్వామి, ఎలా ఉన్నదిరా మనకి గెటప్? ఆహాహాహా, బ్రహ్మాండంగా సెటప్ అయిపోయింది స్వామి. నాటి లవకుశ నుంచి నేటి రామానంద సాగర్ టీవీ సీరియల్ వరకు హిట్టే. ఈ దేశంలో రామునికి తిరుగులేదురా. వెళదాం పదండి. పెద్దోడా, ఉమ్. ఈ బట్టలు పోలీస్ స్టేషన్ లో ఇవ్వాల్సిందేనంటావా? లేకపోతే మన డిపార్ట్మెంట్ కి నష్టం రాదు. నువ్వు నోరు మూసుకుని మాట్లాడుకున్నారా? పెద్దోడా, అరే రమ్మంటుంటే రా. నమస్కారం సార్. నమస్తే. ఎవరు? ఆనందరావు. సుందర్రావు. ఇవిగానండి మీ బట్టలు. నా జూరిస్టిక్షన్ లో నాకే ఎడత పెట్టారా? పెద్దోడా, డిపార్ట్మెంట్ కి బొక్కను ఆలోచించావంటే మన్ని బొక్కలో పెట్టి తోలు వచ్చేస్తారు. అవును రాయ్, నాకు కూడా ఇదే ఆలోచన వచ్చింది. ఈ బట్టల్ని ఈ కోనేట్లో పారేసిపోతాం. రామ 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 రామా. ఏంటి గురు డ్రామా ఎక్కడ? పందరపాకలో కానీ 2 టీ కొట్టు. 2 టీ. తాగరా చిన్నాడా? ఏంటి తాగేది? ఇక్కడ మూతి కవర్ అయి ఉంది. పీకి బారేసి తర్వాత పెట్టుకుంటా. అలా కానీ బాస్ చెప్పిన మనుషులా లేరా వాళ్ళిద్దరు? అలాగే ఉన్నారు. పెద్దోడా, కుక్క నా మూతెత్తుకుపోతుందిరా. వారిని. అరే చిన్నాడా, చూడు, ఎవరో ఇద్దరు మన వైపే వస్తున్నట్టున్నారు. అవునరా, మారు వేషంలో ఉన్న సీడీలు కాదు కదా. అయితే పరిపద పోతే పదా. అమ్మయ్యా. ఎవరు మీరు? మేము మేము పోలీసులు పోలీసులు అండి. అండి. కాదండి, మొన్న పోలీసులు నిన్న అండి. ఖైదీలు అండి. ఇవాళ రామాంజనేయులు అండి. అదే. జైలు నుంచి తప్పించుకున్న ఆనందరావు సుందర్రావులు మీరేనా? అవునండి. మీకోసమే వెతుకుతున్నా. ఎందుకండి? మీ ప్రాణాలు తీయడానికి. మేమేం చేశామండి? మా బాపినేడు గారికి అపకారం చేశారు, అందుకు కదలకండి. Help! 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 Help!
చెప్పండా తెలీదా? చెప్పండా. బాబినయ్య సార్, నేను సార్ రైటర్ మాట్లాడుతున్నాను. మన మనుషులు మా ఎస్ఐ గారు దొరికిపోయారు సార్. వాళ్ళు మన బయలుదేరి సంగతి అంతా. చెప్పు. ఆపేసావే, మిగతాది కూడా చెప్పు. ఏంటి సార్ మీరు అనేది? నేను చెప్పడం ఏంటి, నేను మాట్లాడడం ఏంటి? నాకేం తెలియదు సార్. ఆగండి, నన్ను కొట్టడానికి వీల్లేదు. నేను డ్యూటీలో ఉన్న పోలీసుని. కుక్క. నిన్ను కుక్క అని పిలిస్తే విశ్వాసంతో పనిచేసే మన పోలీస్ కుక్కలు కూడా అవమానం. ఆ పోలీస్ కప్తి సార్ కొట్టండి సార్, నన్ను కొట్టండి సార్. చెప్పు, ఆ రోజు ఏం జరిగిందో చెప్పు. చెప్తాను సార్, ఆ రోజు ఏం జరిగిందో చెప్తాను సార్. చచ్చిన వాళ్ళ దగ్గర పోలీసులు టోపీలతో ఉండకూడదు. దట్స్ గుడ్. అంతే సార్, వాళ్ళు మాత్రం నిరపరాధులు. నేనే డబ్బు కోసం కక్కుర్తుపడి ఈ పని చేశాను సార్. సార్, విత్ దిస్ స్టేట్మెంట్ ఐ థింక్ ఐ కెన్ టేక్ యాక్షన్. మిస్టర్ విజయ్, ఇతని సాక్ష్యంతో మనం ఆ బాపిని అరెస్ట్ చేయలేం. మనమే ఇతని చేత అబద్ధం చెప్పించామని అతని కేసు రివర్స్ చేయొచ్చు. ముందా భైరవుడిని అరెస్ట్ చేయి. వాడి సాక్ష్యంతో నీ వాడు నిర్దోషులు నిరూపించుకో. నీకు కావాల్సిన అన్ని పవర్స్ ఇస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఆగండి. భైరవుడు ఎక్కడా? భైరవుడా? వాడెవడు? చూడు కన్నా, నువ్వెప్పుడొచ్చినా ఓటర్ లిస్టు చూసొచ్చి అడుగుతున్నట్టు వాడెక్కడా వీడెక్కడా అని అడుగుతుంటావు. అవును, లోపలికొచ్చే ముందు తలుపు కొట్టి రావాలనే కనీస ధర్మమైనా తెలీదా? మిస్టర్ బాపినేడు, కిందటి సార్లా ఈసారి తప్పించుకోలేవు. వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఓం నమ శివాయ. అయినా వాడేం చేశాడు అసలు? వాడేం చేశాడని అడగద్దు. వాడి చేత నువ్వేం చేయించావో అడుగు, చెప్తాను. లాకప్ లో రవిని మర్డర్ చేయించింది నువ్వు, చేసిన వాడు భైరవుడు. అబ్బో అబ్బో, ఇతను చాలా విషయాలు ఊహించుకుంటున్నాడు. ఇది ఊహ కాదు, పచ్చి నిజం. రోటరీ క్లబ్ మీటింగ్ లో నీకు బాడీ గార్డ్ గా నిలబడింది ఆ భైరవుడు. ఇదిగో భైరవుడు ఫోటో. ఈ భైరవుడా? వీడు నా దగ్గర పని మానేసి 2 రోజులైంది. నువ్వెలాగో వెతుకుతున్నావు కాబట్టి వాడెక్కడున్నాడో కనిపెట్టి నాకు కూడా కబురు చెయ్యి. వాడితో నాకు చాలా పని ఉంది. వేధవా, నా టూత్ బ్రష్ ఎక్కడో పెట్టాడు, కనుక్కోవాలి. డోంట్ బి సిలీ మిస్టర్ బాపినీడు. భైరవుడు నాకు దొరికాక నీకు టూత్ బ్రష్ అవసరమే ఉండదు. ఎందుకంటే ఇవేవి నీకు ఉండవు కనుక. వస్తా. వీడు కూడా పెద్దల్లో కలిసే రోజు దగ్గరకొచ్చింది. అబ్బా,
ఎన్నాళ్ళైందిరా ఏమిటమ్మా ఈ హడావుడి విషయం నాకు తెలిసిందా? తెలిసింది. మీ ఇద్దరు ఈ స్థితికి రావడానికి కారణం ఆ భైరవుడు. అంటే ఆ రోజు మన ఇద్దరం వ్యాన్ ఎక్కినప్పుడు చంపబోయాడు. ఓ వాడా? అవును, రైటర్ సహాయంతో లాకప్ లో ఉన్న రవిని చంపింది వాడే. మై గాడ్. చూడండి, ఆ భైరవుడు ఎక్కడున్నాడో పట్టుకుంటేనే నిజం బయటపడుతుంది. మరి ఈ విషయం విజయ్కి తెలుసమ్మా? తెలుసు. అతను కూడా ఆ ప్రయత్నంలోనే ఉన్నాడు. ఈ క్షణం నుంచి మీరు కూడా ఆ ప్రయత్నంలోనే ఉండాలి. అట్టగనమ్మా. అరే జంతర మంతర జగత్తు చూడర బాబు గమ్మత్తు, చెవిలో పువ్వులు పెట్టొద్దు, చేసిన తప్పే చెయ్యొద్దు, అందరూ బొమ్మలే ఆనందో బ్రహ్మలే, ఎవరికి వారే ఏకాంతం, యమునా తీరే ఆనందం, మోహం ఏదో మోసం ఏదో తెలియని ఎవ్వారం, జంతర మంతర జగత్తు చూడర బాబు గమ్మత్తు, చెవిలో పువ్వులు పెట్టొద్దు, చేసిన తప్పే చెయ్యొద్దు. కష్టించేవాడు వస్తే ఉంటాడు, పాకాలు కట్టేవాడే గొప్పోడురా, ఇంట్లో ఇల్లాలు బయటో ప్రియురాలు, ఆ రెండు ఉండే కల్చర్ అరే ఇదేటో, అంతా ఇల్తే శిష్య ఏమీ తెలియని బచ్చా, అచ్చా లుచ్చా ఎవరో తెలియని కాలం వచ్చింది. ఈ గొంతెక్కడో విన్నట్టుందే. అరే జంతర మంతర జగత్తు చూడర బాబు గమ్మత్తు, చెవిలో పువ్వులు పెట్టొద్దు, చేసిన తప్పే చెయ్యొద్దు. ఏంటంటే అమ్మా ఇక ఆలస్యం చేయకూడదు. భైరవుడి ఈ గదిలో ఉన్నాడని విజయ్కి ఫోన్ చేసి చెప్తాం. హలో. రే రే నువ్వెప్పుడు వచ్చావురా? నీకోసం ఫోన్ చేయడానికే ట్రై చేస్తున్నాం. నేనెప్పుడూ మీ వెనకాలే తిరుగుతున్నాను. మీరు జైలు నుంచి తప్పించుకున్న రోజు నుంచి ఈ రోజు వరకు నా కళ్ళ ముందు నుంచి మీరు తప్పించుకోలేదు. మేము హంతకులు కాదని రుజువు చేసుకోవడానికే పారిపోయాం. అవునరా, ఆ రవిని చంపింది భైరవుడు. రే వాడు ఈ హోటల్లోనే రూమ్ నెంబర్ 213లో ఉన్నాడు. అలాగా? మీరు బయట జీప్ దగ్గర ఉండండి, నేను వెళ్ళి వాడిని తీసుకొస్తాను. అలాగే. మీరు ఇక్కడున్నారా? మీకోసమే వెతుకుతున్నాను. ఎందుకమ్మా ఇప్పటికి 2 సార్లు మోసం చేశావు, మళ్ళీ చేద్దామనా? మా అన్నయ్య రవి చనిపోవడానికి కారకులు మీరు. అన్నయ్య? అతనెవరు? అవును, రవీంద్ర తప్పితే మేము కాదు, భైరవుడు. వాడు ఇప్పుడు ఈ హోటల్లోనే ఉన్నాడు. వాడిని పట్టుకోవడానికి మా అబ్బాయి విజయ్ వెళ్ళాడు. వాడు వచ్చేదాకా ఇక్కడ ఉండమన్నాడు, అందుకని ఇక్కడ ఉన్నాం. లాకప్లో రవిని ఎందుకు చంపావు? నాకేం తెలియదు.
ఎవరినైతే లాకప్లో చంపావో ఆ రవి చెల్లెలిరా నేను. నాకు ఏ ఆధారం లేకుండా చేశా. నిన్ను సర్వనాశనం చేస్తాను. ఏమిటి చేస్తున్నది? మీరా? పదలండి. ఈ దుర్మార్గుని చంపి నా పగ తీర్చుకుంటాను. ఈ నీచుని చంపి విజయ్ ఏ సాక్ష్యాధారాల కోసం వెతుకుతున్నాడో ఆ సాక్ష్యాన్ని లేకుండా చేస్తావా? వాళ్ళిద్దరూ నిర్దోషం నిరూపించాలంటే వీడు బ్రతుకుండాలి. లేరా? రాణి, రాణి, నా కోసం బాధపడకండి. ముందు ముందు వాళ్ళని పట్టుకోండి. రాణి. మిస్టర్ విజయ్, భైరవుణ్ణి చంపానని నువ్వు నన్ను పట్టుకోవడానికి వచ్చావు. కానీ నీ తండ్రి, నీ బాబాయ్, పాపం నీ ప్రియురాలు నా చేతుల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు నువ్వు నన్ను పట్టుకున్నావనుకో, ఓం నమ శివాయ, వీళ్ళంతా పెద్దల్లో కలిసిపోతారు. చూడు బాపినుడు, నీకు పోయే కాలం వచ్చింది కాబట్టే నీకు ఈ పాడు బుద్ధి పుట్టింది. చూడు కన్నా, నేను చాలా నీచ నికృష్టపు బుద్ధి గలవాణ్ణి. నాకు ఎవరు ఎదురు చెప్పినా అడ్డు వచ్చినా ఎవ్వరిని బ్రతకనివ్వను. రేయ్, వీణ్ణి కూడా అందరితో కలిపి బాయిలర్లో పారేయండి. అందరూ ఒకేసారి పెద్దల్లో కలిసిపోతారు.
వెల్ డన్ విజయ్. థ్యాంక్ యూ 202, 203. నమస్తే సార్. ఇతన్ని పట్టించేందుకు మీకు ప్రమోషన్స్ రికమెండ్ చేస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. మొత్తానికి ఖైదీలుగా ఉండి ప్రమోషన్స్ తో ఇన్స్పెక్టర్లు అయి భలే ఖైదీలు అనిపించుకున్నారు. అస్సలు దొంగలు మేం కాదు సార్. మరి ఇంకెవరయ్యా? వాళ్ళిద్దరే సార్ దొంగతనంగా ప్రేమించుకుని మన డిపార్ట్మెంట్ కి పట్టుబడకుండా ఉన్నారు సార్. మరి ఇంకా ఆలస్యం దేనికి? వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి లింక్ పెట్టాయి. అలాగే మరి కట్నం ఏమిస్తారో చెప్పండి. ఏమన్నాడు? మా వాడికి కట్నం ఏమిస్తారు అని అడుగుతున్నాడండి. కట్నమా? పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉండి నన్నే కట్నం అడుగుతారా మిమ్మల్ని?